శ్రీనందు హీరోగా నటించిన యూత్ఫుల్ డార్క్ కామెడీ డ్రామా సైక్ సిద్ధార్థ. ఈ చిత్రానికి హీరోగా మాత్రమే కాకుండా సహాయ చైతన్య గారి నిర్మాతగా కూడా శ్రీనందు వ్యవహరించారు. న్యూ ఇయర్ స్పెషల్ గా విడుదలైన ఈ సినిమా చాలా సింపుల్ కథను గట్టిగా క్యూర్కీగా కొంచెం సైకో టోన్ లో చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నం ఎంతవరకు ఫలించిందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. కథలకు వెళ్తే సిద్ధార్థ వరుస మోసాలతో కుంగిపోయి ఉంటాడు. ఈవెంట్ మేనేజ్మెంట్ లో మంచి పేరు తెస్తానని చెప్పిన మన్సూర్ చేతిలో మోసపోతాడు. దీనికి తోడు అతని ప్రేమికురాలు తెలిసి కూడా అతన్ని వదిలేసి మన్సూర్ వైపు నిలబడుతుంది. వరుసగా ఎదురైన దెబ్బలతో సిద్ధార్థ పూర్తిగా డిస్టర్బ్ అయి సమాజానికి దూరంగా ఒంటరిగా జీవించడం మొదలు పెడతాడు. అదే వేళ భర్త చేతిలో బాధపడుతున్న శ్రావ్య తన భర్తను విడిచి అదే అపార్ట్మెంట్ లో నివసించేందుకు వస్తుంది. ఒక అనుకోని సంఘటన వీళ్ళిద్దరిని దగ్గర చేస్తుంది. అక్కడి నుంచి వారి జీవితాలు మెల్లగా మారడం మొదలవుతుంది. గతం ఎలా వర్తమానంపై ప్రభావం చూపుతుంది, చివరికి వీరిద్దరి ప్రయాణం ఎటు దారితీస్తుందన్నదే మిగతా కథ. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే శ్రీనందుకు ఇది పూర్తిగా తన సత్తా చూపించే పాత్ర. ఇప్పటి వరకు సాఫ్ట్ ఫ్రెండ్లీ క్యారెక్టర్స్ కి అపరిమితమైన అతను ఇక్కడ పూర్తిగా విరిగిపోయిన కొంచెం పిచ్చి స్వభావం ఉన్న పాత్రలో పెద్ద రిస్క్ తీసుకున్నాడు. ఆ రిస్క్ అతని నటనలో స్పష్టంగా కనిపిస్తుంది. చాలా సన్నివేశాల్లో అతని ఫ్రస్ట్రేషన్, మెంటల్ కన్ఫ్యూజన్ బాగా వర్కౌట్ అయ్యాయి. సెకండ్ హాఫ్ లో యామిని భాస్కర్ తో వచ్చే కాంబినేషన్ సీన్స్ లో కొన్ని జెన్యున్ గా నవ్వే మూమెంట్స్ ఉన్నాయి. కథకు కొంత రిలీఫ్ అందిస్తాయి. సిద్ధార్థ చిన్ననాటి స్నేహితుడు రేవంతకు నటించిన సింహ ఎక్కడ కనిపించినా అరుచి పెంచారు. అతని ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, షార్ప్ డైలాగ్ పంచ్ లో సినిమాకి మంచి టెంపో తీసుకొచ్చాయి. డైరెక్టర్ నరేషన్ స్టైల్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. చాలా పలుచని కథను విచిత్రమైన ఐడియాస్ తో పాపప్ టెక్స్ట్, ఇంట్రెస్టింగ్ సౌండ్స్, క్విర్కీ కట్స్ తో ప్లేన్ చేశారు. కొన్ని చోట్ల ఇది కామిక్ బుక్ స్టైల్ ఫీల్ అందిస్తుంది. 2 గంటల రన్ టైం కూడా ప్లస్ పాయింట్. బోర్ కొట్టకుండా వేగంగా సాగుతుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఇమాజినేషన్ బాగా సపోర్ట్ చేశాయి. ఇంకా మైనస్ పాయింట్స్ వస్తే సింపుల్ కథను పంకింగ్గా చెప్పాలన్న ప్రయత్నం చాలా చోట్ల అధికంగా మారింది. సినిమా మొత్తం అరుపులు, ఒకదానిపై ఒకటి పడే డైలాగ్స్, అడల్ట్ కంటెంట్, కస్ వర్డ్స్ తో నిండిపోయింది. మొదట నవ్వు తెప్పించిన ఈ శైలి క్రమంగా రొటీన్ గా మారి అవసరాలు తెప్పిస్తుంది. యామిని భాస్కర్ చాలా గ్యాప్ తర్వాత కనిపించిన ఆమె పాత్ర పేపర్ పై బాగున్న స్క్రీన్ పై పూర్తిగా క్లిక్ అవ్వలేదు. డైలాగ్ డెలివరీ కొన్ని చోట్ల తేడా కనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్ ఆశించినంత ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాయి. మాన్సూర్, త్రిష వంటి పాత్రలకు సరైన డెప్త్ లేకుండా కేవలం కథను ముందుకు నడిపించే క్యారెక్టర్స్ గా మిగిలిపోయాయి. ఫస్ట్ హాఫ్ పేస్ బాగున్నా సరైన బిల్డప్ లేదు. సెకండ్ హాఫ్ కూడా అదే విధంలో సాగుతుంది. హీరోలు మార్పు వచ్చిన కథ ఎమోషనల్ గా లోతుగా వెళ్ళదు. సినిమా స్ఫూర్తిగా నడిచినా బయటకు వచ్చాక బలమైన ఫీలింగ్ మిగలదు. రా లాంగ్వేజ్, ఇంటిమేట్ సీన్స్, అడల్ట్ కంటెంట్ కారణంగా ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కు పూర్తిగా కనెక్ట్ కాదు. టెక్నికల్ విజన్కి వస్తే డైరెక్టర్ తాను చేయాలనుకున్న సినిమా విషయంలో చాలా క్లియర్ గా ఉన్నాడు. ఇంత కట్స్, సౌండ్ ఎఫెక్ట్స్ తో కథ చెప్పే ఐడియా కొత్తగా ఉన్నా మరింత స్ట్రాంగ్ రైటింగ్ కంట్రోల్ ఉంటే ఫలితం ఇంకా బాగుండేది. కే ప్రకాష్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమా మూడుకు సరిగ్గా సరిపోయింది. విజువల్స్ క్లీన్ గా ఉన్నాయి. స్మరణ్ మ్యూజిక్ సినిమా నరేషన్ కు మంచి ఫ్లేవర్ జోడించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కథను బాగా మోయగలిగింది. ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్. ప్రతి నోటి ఎడిటింగ్ చాలా చోట్ల స్వార్ప్ గా ఉన్నా ఇంకొంచెం ట్రిమ్ చేసి ఉంటే సినిమా ఇంకా క్రిస్పింగ్ గా ఉండేది. మొత్తానికి సైక్ సిద్ధార్థ స్టోరీ కంటే స్టైల్ మీద ఎక్కువగా ఆధారపడిన ఒక డిఫరెంట్ అటెంప్ట్. శ్రీనందు నిజాయితీ గల ప్రయత్నం, కొన్ని ఫన్నీ మూమెంట్స్, ప్లస్ గా నిలిచిన లైట్ కథ, అదిగా సాగిన నరేషన్, రా కంటెంట్ సినిమాను పరిమితం చేశాయి. ప్రయోగాత్మక ఆఫ్ బీట్ సినిమాలు ఇష్టపడే యూత్ కు ఇది కనెక్ట్ కావచ్చు.